నవరాత్రి రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి దేవి రూపంలో పూజిస్తారు. బ్రహ్మచారిణి దేవి ఎవరు? పార్వతీదేవి మహాదేవుని పొందటానికి కఠినమైన తపస్సు చేసింది. ఆ తపస్సు రూపమే బ్రహ్మచారిణి అవతారం. బ్రహ్మ అంటే తపస్సు, జ్ఞానం, చారిణి అంటే ఆచరించేది. కాబట్టి బ్రహ్మచారిణి అంటే తపస్సు ఆచరించేది అని అర్థం. రూపవివరణ అమ్మవారు చేతిలో జపమాల మరియు కమండలం, జలపాత్ర ధరించి ఉంటారు. సాదాసీదా వస్త్రధారణలో శాంత స్వరూపినిగా ఉంటారు. ఈ రూపం తపస్సు, ఓర్పు, భక్తి, దృఢనిశ్చయానికి సంకేతం. పూజ ద్వారా కలిగే ఫలితాలు: ఓర్పు, సహనం పెరుగుతాయి. విద్య, జ్ఞానం లభిస్తాయి. కష్టాల్లో ధైర్యం కలుగుతుంది. వివాహయోగం కలుగుతుందని నమ్మకం. మంత్రం: ఓం దేవి బ్రహ్మచారిణ్యాయ నమః. బ్రహ్మచారిణి దేవిని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, జ్ఞానం, ధైర్యం కలుగు.